వి న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలపాటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పీఓకేలో జంజీ నిరసనలు, విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, రమేష్ గారు సెక్రటరీ, సీనియర్ జర్నలిస్టు మిత్రులు రాహుల్ గారు, కమిటీ నూతనంగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమం మొదటిసారిగా నిర్వహిస్తూ దానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కోరుకోనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 3 ప్రధానంగా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న విషయం మనకందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు జూబ్లీహిల్స్లో మేము ఎప్పుడు కూడా బీజేపీ తరఫున ఎన్నిక కాలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నుంచి మేము విజయం సాధించలేదు. ముఖ్యంగా గత శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు 2 ప్రధాన పార్టీల మధ్యలో అక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కానీ, బీఆర్ఎస్ తరఫున స్వర్గీయ గోపీనాథ్ గారు కానీ. కాబట్టి అక్కడ 3rd ప్లేస్లో మేము రావడం జరిగింది. అదే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉండింది. బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో రావడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ట్రయాంగిల్లో ఉన్నాయి. నేను గత అనేక రోజులుగా కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు కానీ నేను పాల్గొంటున్నాను. ఓటర్స్లలో ఎక్కడ కూడా స్పష్టత ఇంకా వారికి రాలేదు. ఏవైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలు నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. దివంగత రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే లక్ష్యంగా, సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా
తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని, యాత్రని, ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తను ఏం విన్నాడు, తను ఏం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని, ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి, కులవృత్తులను బతికించడానికి మంచిదనేది, ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ దగదర్తి సందర్శనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కు ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం లభించింది. కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి లోకేష్ ను ఆహ్వానించి కారులో ఎక్కించారు. తదుపరి టీడీపీ కార్యకర్తలకు లోకేష్ అభివాదం చేస్తూ కాన్వాయ్ ముందుకు కదిలింది. అనంతరం లోకేష్ దగదర్తి గ్రామానికి వెళ్లి మాలపాటి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే కార్యకర్తలు ఉన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే మా లాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్. మొన్న జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు, ఒక విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాద్లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది. నా యువగలం పాదయాత్రలో కూడా నేను కల్లారా చూసా. ఆనాడు ప్రభాకరన్ని వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు. ఒకరు డెలాయిట్లో, ఒకరు ఎక్సెంచర్లో, ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీ అందరు తెలుసు, సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు, మనందరం కోల్పోయాం. ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు సుబ్బానాయుడు అన్న. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2013లో వచ్చాను. పెద్దలతో
నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం, నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒకే ఒక పదంతో ముందరికి కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. గత నెలలో పన్నులు సబ్సిడీల కోసం జరిగిన హింసాత్మక ఆందోళనలు సద్దుమణగక ముందే ఇప్పుడు విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యా సంస్కరణలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా జెన్జీ యువతరం ప్రారంభించిన ఈ నిరసనలో హింసాత్మకంగా మారడంతో స్థానికంగా తీవ్ర గందరగోళం నెలకొంది. యూసఫరాబాద్లోని విశ్వవిద్యాలయంలో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి 3-4 నెలలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ అసైన్మెంట్ సిస్టమ్ ఈ మార్కింగ్ వల్లే అక్టోబర్ 30న విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో తమకు ఊహించని దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని వారు మండిపడుతున్నారు. కొందరైతే పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు కూడా పాస్ అయ్యారని ఆరోపించడం గమనార్హం. శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహించిన విద్యార్థుల టైర్లకు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ నగర అభివృద్ధికి సమగ్ర దృష్టి, భవిష్యత్ ప్రణాళిక, ప్రజల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు మన ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు తాగునీటి ప్రాజెక్టులు 824 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు, అలాగే నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి శ్రీనివాస కాలనీ, అక్కడి నుంచి గడియారం చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము, మహబూబ్ నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసినాము. అదేవిధంగా 60 వార్డులు కూడా చేసుకున్నాము. దాని ఫలంగానే అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 600 కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అదేవిధంగా 220 కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది. నాసి రకమైన పైపులు వేసిండ్రు, అవి పలిగిపోతూ ఉన్నాయి. మహబూబ్ నగర్ ప్రజలకు 4-5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. అవి నాసి రకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులు వేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము 820 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి చేసిండ్రు? ఓన్లీ కూడలిలు అభివృద్ధి చేసిండ్రు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా వెనక, ఈ దానికి 1,20,00,000 పెట్టి అభివృద్ధి చేసినామంటాడు. దీనికి 1,20,00,000 అయినాయంట. అంటే అవినీతి ఎంత జరిగింది అనేది కూడా మనం కళ్ళతో చూస్తే తెలుస్తుంది. అంటే మహబూబ్ నగర్లో 8-9 కూడళ్లకు 10 కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దానిలో 5 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం. కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడ చూడండి, ప్రతి స్ట్రీట్ చూడండి, సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా 820 కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము. అదే పనులో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ హంటర్ రోడ్ లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ బాధితులు ధర్నా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా తేలికపాటి వర్షానికే ఈ ప్రాంతం నీట మునిగి ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు విన్నవించిన చర్యలు తీసుకోలేదని హంటర్ రోడ్ వరద బాధితులు సమైక్య నాయకులు శ్రీనివాస రమేష్ తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఉంది. ఎలాంటి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీన్ని కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో అధికమవుతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళనే ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు వచ్చుడు చూచుడు పోవుడే జరుగుతుంది అని ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా ఇక్కడ దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుకుంటే జలదిగ్ధంలో ఉండడం జరుగుతుంది. మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు పాలికలు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లను నిర్మించి బొందివాల సమస్యను 12 మూరల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మా యొక్క కాలనీల తరఫున ఇవాళ ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. కేవలం ఉన్న ఇక్కడ కాలనీల తరఫున వచ్చిన ప్రజలే పబ్లికే ప్రతి ఒక్క బాధితుడు ఇక్కడ ఈ ర్యాలీలో ఇక్కడ ధర్నాలో పాల్గొని ఇక్కడ దీన్ని ఎట్లా దీని భవిష్యత్తులో అరికట్టాలని నిర్మించడానికి మా వంతు మేము ఇక్కడ పేరు చెప్పండి. మిగతా వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని అనుకున్నది లేదు, ఎవరు మాకు హెల్ప్ లేదు. మాకు కూడా మేము హెల్ప్ కూడా ఆశిస్తలేము సార్. మాకు కావాల్సిన సమస్య పరిష్కారం. మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన వాలంటీర్గా వచ్చిన ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ ఏ పొలిటికల్ పార్టీ సెక్రటరీ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్ వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన నగర్ విజిట్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాన్ని మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి ఒకటి, తర్వాత రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా బొందివాపు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఎప్పటి నుంచి అడుగుతాను మేము, దాని డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం ఉన్నది మరి అది వర్క్ జరగలేదు మాకు తెలియదు సార్. సంజీవ్ నా పేరు, నేను అంటారు సాయినాథ్ కల్లా ఉంటా సార్. సార్ మా గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, ప్లాటింగ్ కొట్టిన తర్వాత లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్. ఇలా మా ప్రతి ఇంటికి పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ పే చేస్తాను. మీరు పర్చేజ్ ల్యాండ్ సార్, మేము కొనుక్కున్నాం ల్యాండ్. ఇది మేము ఎక్కడ కబ్జా చేసి లేదు, మాకు సంబంధం కూడా లేదు సార్. అది కబ్జాదారులు ఉంటే మీరు శిక్షించుకోవాలి, మాకు అవసరం లేదు. మా పర్మిషన్ ఉన్నాయి, మేము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మాది పట్టేదారు ల్యాండ్, అది పట్టేదారు ల్యాండ్. ప్లాటింగ్ కొడితే అలా మేము కొనుక్కున్నాం. డైరెక్ట్గా భద్రకాలు ఇద్దరు వాళ్ళకి పంపించాలి. ఆ విధంగా పంపించినట్టయితే దీనికి గాను మీ గతంలో మున్సిపల్ సెక్రటరీ గారికి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లా మంత్రి కొండా సురేఖ గారికి కూడా జరిగింది. కలెక్టర్ గారికి కూడా కమిషనర్ గారికి కూడా ఇంతమందికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా మంత్రిగా పరిష్కారం చేయడం లేదు. తద్వారా మేము ప్రతి ఏడు కూడా మరి ముందుకు రాసినటువంటి పరిస్థితి. మొన్న మీరందరికీ తెలుసు, మొన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల సుమారుగా మా ఇల్లు 6 ఫీట్లు 7 ఫీట్ల వరకు గ్రౌండ్ లెవెల్లో రావడం జరిగింది. చాలా కుటుంబాలు అనేక రకాలుగా సంబంధించారు. వాళ్ళు తినే తిండి గింజలు, బట్టలు, ఫర్నిచర్ అన్నీ కూడా మునిగిపోయి ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ ఆధ్వర్యంలో ఈ రోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. నవంబర్ 26న చెలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి, రాష్ట్ర జీవో నెంబర్ 99, జీవో నెంబర్ 29 రాజ్యాంగ వ్యతిరేకం, తక్షణమే పునఃసమీక్షించాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు తీసుకురావాలి, ఎస్సీ రిజర్వేషన్లను 15% నుంచి 20% పెంచాలి, దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, న్యాయస్థానాల్లో భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించాలి, కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి, ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలను మనకు దూరం చేసే విధంగా కుట్ర పంతున్నారు కనుక ఏదైతే ఎస్సీ వర్గీకరణలో కావచ్చు, లేదంటే మన
ఇంకా ఇతర అంశాల్లో కూడా మనకు చాలా ఇబ్బందులు జరిగినాయి కనుక మనం ఈ నెల 26న ప్రతి ఒక్క మాలబిడ్డ వేలాదిగా వెళ్ళి ఢిల్లీలో చేపట్టినటువంటి జంతర్ మంతర్లో పాల్గొని మన ప్రోగ్రాంను సక్సెస్ చేయాల్సిందిగా సిద్దిపేట జిల్లా పక్షాన మానవాడు బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి మిత్రులారా ఇప్పటికైనా మేల్కోండి. మన ఉద్యోగాలలో చాలా వెనుకబడిపోతున్నాం. మన పిల్లల భవిష్యత్తుకు చాలా లోటు కలుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాజ్యాంగపరంగా మనకు దూరంగా వెళ్తున్నాయి. వీటిని కాపాడుకోవడం అవసరం మనపై ఉందని చెప్పేసి తెలియపడుతున్నాను. జై భీమ్, జై మాలా, జై జై మా. పేరు పేరున సామాజిక ఉద్యోగ అభినందనలు. ఈరోజు సిద్దిపేట ముఖ్యంగా ఈ ప్రాంతాల ఉద్యమాలకు వెళ్ళినటువంటి సిద్దిపేట గడ్డ మీద నుంచి మాలల గర్జన ప్రారంభమైంది. ముఖ్యంగా హలో మాల చెల్లెడల్లే కార్యక్రమానికి ప్రధానమైనటువంటి డిమాండు రాజ్యాంగ హక్కులు. అంటే భారతదేశానికి 75 సంవత్సరాలు రాజ్యాంగం ఫలాలు అందుతున్న క్రమంలో కూడా ఈరోజు దళితులు, ఆదివాసులు, ఎస్ఎస్టీ, బీసీల మీద హక్కులతో పాటు మన అన్ని రిజర్వేషన్లను కూడా ఉంచుకొని ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ లేకుండా చేస్తున్నటువంటి ఈ పాలకుల కనువిప్పు కావాలనే లక్ష్యంతో మాలలందరూ కూడా, దళితులందరూ కూడా రాజ్యాంగ రక్షణ సభ నవంబర్ 26 అంటేనే రాజ్యాంగ దినోత్సవం. ఆ రాజ్యాంగ దినోత్సవమే దేశ రాజధానిలో దిక్కులు పిక్కటిల్లేలా మనమందరం ఒక్కతాటిగా అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాలకుల కనువిప్పు చేయాలనే ఏకైక డిమాండ్తో, ఏకైక లక్ష్యం. ఆ డిమాండ్లో భాగంగా మొదటిగా జాతీయ స్థాయిలో ఉన్న మానవ అనుబంధాల సంఘాలైనటువంటి అందరినీ కూడా ఈరోజు సర్వముఖోపి అభివృద్ధి కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఫలాలు అందాలనేది ఉండేది. ఇక రెండవది, ఇక్కడ ఏదైతే వర్గీకరణ చేసిందో ఆ వర్గీకరణలో మా రోస్టర్ పాయింట్ అనే విధానమే తప్పని గొంతు విప్పి చెప్తున్నాం. ఇప్పటికైనా పాలకులు ఎవరైనా పర్లేదు, మాకు మా హక్కులు కనుక భంగం కలిగిస్తే గత పాలకులకే పట్టిన గతే ఈ పాలకులు కూడా పడతాయని చెప్పడంలో మేము ఎలాంటి మీమాంసాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇది జాతి ముఖ్యం. మాకు మా జాతికి హక్కులు కానీ రాజ్యాంగాన్ని కానీ ఎప్పుడైనా ముక్కువాటిలో అంటే అంబేద్కరిస్టుగా మారల్గా కొట్లాడడానికి మేము ముందుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జై భీమ్. ఈ నెల 26న రాజ్యాంగ హక్కుల కోసం చెలో ఢిల్లీ మాలమానవ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ మీద కావచ్చు, దాన్ని చట్టబద్ధత లేదని, మరి ఏదైతే రోస్టర్ విధానం ఉందో రోస్టర్ విధానం ద్వారా మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవరకు ఉన్నటువంటి రోస్టర్ విధానము 16 నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 22 నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని విప్పించేది పిల్లలకు, చదువుకునే పిల్లలకు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఏదైతే ప్రమోషన్లో కూడా మరి ఉద్యోగాలు కావచ్చు, చదువుకునే సీట్లు కావచ్చు, ఏదైతే ప్రమోషన్లో కూడా మాలకు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, దీన్ని చట్టబద్ధత లేదు అని దీన్ని విధాలుగా ఇవ్వాల్సిన స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మాలల న్యాయం, మాలల ఉపకులాలకు మేలు జరిగేంత వరకు కూడా ఇది ఢిల్లీలో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా దీన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సవరించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నామని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ పేరు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలపాటి సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పీఓకేలో జంజీ నిరసనలు, విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.